సో ఇందాక మీరు అన్నారు అంటే ఒక డాన్సర్ కావాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఢీ షోలో వెళ్ళాలని చెప్పేసి ఉంది అని. సో ఫైనల్ మీరు వచ్చారు, చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా లాస్ట్లో మీరే విన్ అవుతారని కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ లాస్ట్ మినిట్లో ఏం జరిగింది? అది ఏం జరిగిందంటే లైక్ మేము సోలోగా వెళ్ళాము. యాక్చువల్లీ ఆ టైంలో మేము గ్రూప్కి వెళ్ళాల్సింది. బట్ నేను సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను. తర్వాత అది టెక్నికల్గా చేసాము. సో దానివల్ల కొంచెం డ్యాన్స్ తగ్గింది అనిపించింది వాస్తవానికి అయితే. అండ్ మాస్టర్ ఏమన్నారంటే శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే మీరు గ్రూప్గా వచ్చుంటే బాగుండు, కొంచెం మాకు చూడ్డానికి మంచి పోటీ ఇచ్చే, ఎందుకంటే నాకు తెలుసు చిట్టి మాస్టర్ మీరు ఎలా ఉంటుందో మీ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉందో మేము ఇమాజిన్ చేయగలం. బట్ ప్రజెంట్ ఈ ఫైనల్స్కి వెళ్ళడానికి ఇది సరిపోదేమో అనిపించిందని అన్నాడు. సో అప్పుడే మేము ఫిక్స్ అయిపోయినాము, ఓకే డన్ వెళ్ళలేము అని. అయినా పర్లేదండి, నేనైతే నాకు 100కి 100% నాకు తెలుసు జనాల దృష్టిలో నేను విన్నర్ని. సో జానులిరి మరి టచ్లో ఉంటుందా ఇప్పటికి కూడా? ఏమన్నా ఉంటుంది, డైలీ మెసేజ్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఓకే. సో మీరు షోలో ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ గైడెన్స్ కానీ ఆయన సపోర్ట్ కానీ ఎలా ఉండేది? అంటే ఆఫ్ సెట్ కావచ్చు. శేఖర్ మాస్టర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, బాగా చేస్తున్నావు రాము, ఇలాగే చెయ్యి, కష్టపడు, మంచిగా విన్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి, అలా గైడెన్స్ ఇస్తుండే మాస్టర్. ఓకే. సో మిగతా కంటెస్టెంట్స్ తోటి లైక్ బాండింగ్ ఎలా ఉండేది? చాలా బాగుండేది అసలు. లైక్ నన్ను అంటే లైక్ అందరిని ఎలా చూస్తుంటే తెలియదు కానీ నన్ను మాత్రం ఒక స్పెషల్గా చూస్తుంటే ప్రతి ఒక్కరు, హైపరాది అన్న కానివ్వండి, హన్సిక మ్యామ్ కానివ్వండి, తర్వాత అందులో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్, రాము రాథోడ్ ఓకే వస్తున్నాడా అమ్మో చూడాలి ఒకసారి, అందరి పర్ఫార్మెన్స్లో తక్కువ లైట్ తీసుకుంటుండే కానీ నా పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది వస్తుండే, వెయిట్ చేస్తుండే. సో మిస్ అవుతున్నారా ఇప్పుడు ప్లాట్ఫామ్ని? మిస్ అవుతున్నానంటే మిస్ అవుతున్నట్టే, బట్ నాకు ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే. సో ఇప్పుడు మీకంటూ ఓన్ ప్లాట్ఫామ్ ఉంది. యా రైట్.